హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ బచ్చిలాకు అండి. బచ్చిలాకుతో మనం పప్పు చేసుకుందాము. బచ్చిలాకుతో బజ్జీలు, పకోడా రకరకాలు వేసేసుకుంటారు. ఈరోజు నాకు బచ్చిలాకు అయితే నాకు దొరికిందండి. నాకు మా ఫ్రెండ్ ఇచ్చి పంపించింది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఇది అండి. బచ్చిలాకులో ఉండే పోషకాలు చాలా బేష్గా ఉంటాయండి. మన చర్మాన్ని బాగా కాపాడుతుంది. చర్మం మీద ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, గుల్లలు, ర్యాషెస్ అవన్నీ వెళ్ళిపోతాయండి. బచ్చలాకు అంత మంచిది. కనీసం అంటే వారంలో ఒక 2 సార్లైనా ఈ కూర తీసుకోవాలండి. మనము హెల్త్కి అయితే చాలా మంచిది, చర్మానికి అయితే చాలా చాలా మంచిదండి. ఇది చాలా రేరు, ఎక్కడైనా చాలా రేర్ కాదండి. ఇది చాలా ఈజీ, ఎక్కడైనా ప్రతి చోట కానీ వస్తుంది. ఇక్కడ ఖాళీ స్థలం ఉన్నా కానీ ఇది ఒక మన కొమ్మ పెట్టేసుకుంటే ఇది వచ్చేస్తుంది. అంత మంచి ఔషధం అండి ఇది. దీంతో మనము పప్పు తయారు చేసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు, నేను బచ్చలి కూరని ఎక్కువగా తీసుకున్నానండి. పప్పు టేస్ట్గా ఉంటుంది. కందిపప్పు కడిగి పెట్టేసుకున్నాను. జీలకర్ర, పసుపు, ఉప్పు, తిరువాత కోసము జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, టమోటాలు, పచ్చిమిర్చి, పచ్చి కరివేపాకు, చింతకాయలండి. చింతకాయలు ఎందుకంటే చింతకాయలు మన శరీరానికి చాలా చలువ చేస్తుంది కాబట్టి నేను చింతకాయలని తీసుకున్నాను. బచ్చిలాకుతో తీసుకున్నప్పుడు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర, ముందుగా మనము కందిపప్పు, పసుపు, జీలకర్ర, ఉప్పు వేసేసుకుందాం. అలానే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, టమోటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, బచ్చిలాకు వేసేసి దీన్ని ఒక 3 స్టీమ్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందామండి. పప్పు గుత్తి సాయంతో నేను పప్పును మెదిపేసుకున్నానండి. ఇప్పుడు వేరే గిన్నెలో నేను ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, ఆవాలు, ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నానండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో వేసేసుకుందామండి. వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కుక్ చేసుకుందాము. చూడండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకులు కూడా వేసేసుకుందాము. మిక్స్ చేసుకుందాము. ఇందులో పప్పు, బచ్చలి కూర పప్పు రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.